డెవలప్మెంట్ వైజ్ చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేసుకోగలిగాం ఈ 18 నెలల్లో కూడా. నేను వచ్చిన తర్వాత చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా మాది 143 పంచాయతీలు ఉన్నాయి, దాదాపుగా 460 విలేజెస్ ఉన్నాయి. 110 కిలోమీటర్ల స్పాన్ తోటే ఉదయగిరి నియోజకవర్గం ఉంటుంది. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవాలన్నా కూడా ఎక్కువ టైం తీసుకునే పరిస్థితి. అయినా కూడా ఎక్కడ కూడా మా నాయకులు కానీ మేము కానీ కూడా నాయకులు అందరం కూడా ప్రత్యేకంగా తిరుగుతూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రజలను పలకరిస్తూ వాళ్ళకి ఏ అవసరాలు చూసుకోవాలి వారందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. నేను ఇచ్చే డైరెక్షన్ ఏంటంటే ఆ రూల్ పొజిషన్ ప్రకారం న్యాయం ఏదంటే అది త్వరితగతిన పరిష్కరించండి. వాళ్ళని పొద్దస్తమానం ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా త్వరితగతిన పరిష్కరించండి. ఒకవేళ పరిష్కరించలేకపోతే ఇది కోర్టులో ఉంది అని మీరు క్లియర్గా చెప్పండి. వాళ్ళకి చెప్పకపోతే ఏమవుతుందంటే వాళ్ళు నా దగ్గరికి 10 సార్లు తిరుగుతారు రోజు, నన్ను సాల్వ్ చేయమని చెప్పి. లేదంటే రాజకీయ నాయకులు మామూలే, అది ఎమ్మెల్యేగా ఉన్న పర్సన్ దగ్గరికి వాళ్ళ దగ్గర సమస్య ఉన్నప్పుడు తీసుకొని వస్తారు, వెరీ కామన్ అది. అలాగే డిపార్ట్మెంట్కి కూడా పొద్దస్తమానం వెళ్తారు. ఆ పొద్దస్తమానం వెళ్లకుండా మీరు త్వరితగతిన పరిష్కరించండి అని మనం చెప్తుంటాం. అదేవిధంగా ఈ జలదంకిది కూడా నాకు తర్వాత అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. బోత్ పార్టీస్, ఇటు సైడ్ పార్టీ కానీ అటు సైడ్ పార్టీ కానీ రెండు పార్టీలు కూడా నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు వాళ్ళతో నాకు ఒక ఫోటో లేదు. వాళ్ళు అసలు నన్ను కలవలేదు. నేను ఎక్కడా వాళ్ళ పంచాయతీలో కూర్చోలేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మొన్న మర్డర్ అయినప్పుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారి మర్డర్ అయినప్పుడు ఒక కార్యకర్తను పోగొట్టుకున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోగొట్టుకున్నాం. ఈ పనికిమాలిన రెవెన్యూ సమస్యల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోగొట్టుకున్నాం. ఆ వ్యక్తి మర్డర్ అయిన రోజున నేను ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. కావాలి హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళ కుటుంబంతో కూర్చున్నాను. ఫెనరల్ జరిగినప్పుడు ఫెనరల్కి వెళ్ళాను. అలాగే వాళ్ళ కుటుంబం మొన్న 2 రోజుల క్రితం వాళ్ళ కుటుంబం నన్ను కలిసింది వచ్చి. ఒకరి వైపు నేను నిల్చోలేదని అంటే ఇతని వైపు ఎట నిల్చుంటాం, అతని వైపు నాకేం సంబంధం? నేను ఇక్కడికి ప్రైవేట్ పంచాయతీలు చేయడానికి రాలేదండి. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది నేను ప్రజాసేవ చేయడానికి. ప్రైవేట్ పంచాయతీలు చేసి అక్కడ 4-5 లక్షలు చెట్లు కొట్టుకొని, లేకపోతే ఇక్కడ ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు ఆక్యుపై చేయడానికి ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. 2025లో ఉన్నాం మనం. లీగల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఐటీ సిస్టమ్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా అన్నీ ఉన్నాయి. ఒక మనిషి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక నాయకుడు కానీ, మండల నాయకుడు కానీ ఎవరైనా కూడా ఒక 50 ఎకరాల ల్యాండ్ ఎలా ఆక్యుపై చేసుకుంటారంటే నాకు అర్థం కాదు. పిచ్చి మాట్లాడేది, పిచ్చి మెట్లేమని ఎక్కిందా మాట్లాడే వాళ్ళకి? పిచ్చిలేసి మాట్లాడుతున్నాడు అతను. మాట్లాడడం కాకుండా అతని వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలుసు, నాకు ఒక ఐడియా ఉంది ఎవరు దీన్ని అతన్ని వాడుకుంటున్నారు. అతను ఏమైపోయాడంటే పాపం 8 నెలల క్రితం ఒక ప్రైవేట్ ఛానల్, ఇక్కడ మన ఛానల్స్ కాదు, ఎక్కడ కూడా మన ఛానల్స్లో ఎక్కడ కూడా ఎవరు కూడా జర్నలిస్ట్ మిత్రులు ఎవరో వెరిఫై చేసుకోగలరు. వెరిఫై చేసుకోలేని ఛానల్స్ కొన్ని ఉంటాయి, ఎక్కడో బయట నుంచి బ్రాడ్కాస్ట్ చేస్తుంటారు. మన పక్క స్టేట్ నుంచి బ్రాడ్కాస్ట్ చేసే ఛానల్స్లో వేసి 8 నెలల క్రితం వేసారు. సరే పట్టించుకోలేదు, పనికిమాల వాళ్ళు ఏదో రాస్తూ ఉంటారు, ప్రతిదానికి మనం రెస్పాండ్ అవ్వడం కాదు ఎందుకని చెప్పి. ఈ రోజున పరిస్థితి ఎట్లయిపోయిందంటే దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను ఎవరైతే మాట్లాడుతున్నాడో, ఆ సదాశివరావు అనుకుంటే అతని పేరు, అతను ఎవరైతే మాట్లాడుతూ ఉన్నాడో అతని సమస్యను మర్చిపోయాడు. అతని సమస్యను వదిలేసి కేవలం పొలిటికల్గా ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే బ్రదర్ని టార్గెట్ చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్ని టార్గెట్ చేయాలి, గవర్నమెంట్ని టార్గెట్ చేయాలి, పార్టీని టార్గెట్ చేయాలి. ఇదే అజెండాతోటే ముందుకెళ్తా ఉన్నాడు. అతని సమస్యను వదిలేశాడు. అతని సమస్య ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్న ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎంతోమంది నాయకులు ఉంటారు ఇక్కడ, లేకపోతే పెద్ద నాయకులు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరు సాల్వ్ చేయగలరు ఈ సమస్య? వాళ్ళిద్దరి సమస్య, రెవెన్యూ సమస్యని ఎవరన్నా సాల్వ్ చేయగలరా? సాల్వ్ చేయండి హ్యాపీగా, ఎవడు కదన్నాడు దాన్ని? నాకు లేదు ఆ శక్తి, ఎందుకంటే అది కోర్టులో ఉంది. ఇద్దరు మనుషులు వస్తారు నా దగ్గరికి. ఒక మనిషి నేను 30 కోట్లు ఒక మనిషికి ఇచ్చానంటాడు, ఆ మనిషి అంటాడు నాకు 30 కోట్లు నాకు ఇవ్వలేదంటాడు. వాళ్ళిద్దరి మీద లెక్కపత్రం ఉండదు, మీ ఇష్ట ప్రకారం మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు. ఈ సమస్య 2017లో అప్పుడున్న ఎమ్మెల్యే సమక్షంలో 2017 నుంచి స్టార్ట్ అయింది ఈ సమస్య. అంత ముందు కూడా ల్యాండ్ సమస్యలు ఉన్నాయంట. 2017 నుంచి అంటే దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. ఈ రోజున పని కట్టుకొని ఇతను ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉంది. అందరినీ కూడా చట్టం ముందుకు తీసుకురమ్మని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్పాను ఆల్రెడీ. నేను మళ్ళీ కూడా ఒకసారి పెద్దవాళ్ళని కూడా కలుస్తాను. తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాను. దీని వెనకాల ఏ కాన్స్పిరసీ ఉంది, ఒక్క చిన్న ఎవిడెన్స్, బేసిక్ ఎవిడెన్స్ కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా పడితే అట్లా నోటికి ఏది వస్తే అది బురద పూసే కార్యక్రమం అనమాట. అమెరికా నుంచి వచ్చాడులే, ఏదో ఒకటి మాట్లాడేస్తే ఏదో ఒకటి పూసేసుకుంటాడులే బురదని. అంటే ఇక్కడ రాజకీయ నాయకుడు కాదు కదా, నాకేడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నాకు పొలిటికల్ అండలేదు కదా, పొలిటికల్ ఫ్యామిలీ అండలేదు కదా నాకు. ఎక్కడి నుంచి వచ్చాం మనం,
సామాన్యుడు, అతి సామాన్యుడు ఈ స్టేజ్కి వచ్చాడు ఎమ్మెల్యేగా. వేసేస్తే సరిపోద్ది బురద, ఏదో ఒకటి బురద వేసేస్తే కడుక్కుంటాడు, లేకపోతే లేకపోతే అతను తిప్పలు అతను పడతాడు, లేకపోతే ఏదో జరుగుద్ది. ఒక ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ఏడ నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి పోను నేను, ఎక్కడికి పోయే సమస్య లేదు. చెప్పాను నేను వచ్చిన కొత్తలోనే 25 ఏళ్ళు ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చిన తర్వాతనే మాట్లాడతానని చెప్పాను క్లియర్గా. 25 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి పేదవాడు, ఎంతోమంది పేదలు ఉన్నారు అక్కడ, ఎంతోమంది ఆడవాళ్ళు 2 చీరలు లేని వాళ్ళు ఉన్నారు. అంత పేదరికంతో ఉదయగిరి నియోజకవర్గం ఉంటే ప్రతి నిమిషం నేను తిరుగుతా, నా తిప్పలు నేను పడతా, డబ్బులు తెచ్చుకొని డెవలప్ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఇటువంటి పనికిమాలిన కాన్స్పిరసీ థియరీలు, పనికిమాలను పెట్టుకొని పనికిమాలిన వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీరు రాజా గారు మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి, అక్కడ ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. రేషన్ బియ్యం నిన్న వచ్చింది, చూశాను, నిన్న వచ్చింది, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఇంకా కూడా తీసుకుంటాను ఇన్ఫర్మేషన్. నేను ఖచ్చితంగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రైస్ తినే పంది కుక్కలు ఎవరైనా కూడా నీదే చెప్తా ఉన్నాను, పంది కుక్కలతో సమానం. పేదలకు సంబంధించిన రైసు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి కానీ తరలిస్తున్నారంటే 2 రకాలు ఇక్కడ. ఇదే వాస్తవంగా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు నా మిత్రులు ఒకరు దీని గురించి మాట్లాడడం జరిగింది. పీడిఎస్ రైస్, దీని గురించి నేను అర్థం చేసుకోవడానికి మొదట్లో నాకు ఐడియా లేదు. ఇది ఏంది, ఈ రైస్ ఏంది, రైస్ ఎట్ట అమ్ముతారు, ఈ గోల ఏంది నాకు అయితే అర్థమయ్యేది కాదు. ఇదంతా తర్వాత నేను ఎంక్వైరీ చేసిన తర్వాత, ఇప్పుడు మనం రేషన్ షాప్కి రైస్ ఇస్తారు, ఇన్ని కేజీలు రైస్ ఇస్తారు. ఆ రైస్ ఇచ్చిన తర్వాత కొంతమంది రైస్ తీసుకోరంట. రైస్ తీసుకోకుండా వాళ్ళకి వీళ్ళు రేషన్ డీలర్ డబ్బులు ఇచ్చేస్తారు, డబ్బులకి తీసుకుంటారు. తీసుకొని ఆ రైస్ ఏదైతే అతను గ్యాదర్ చేసుకున్నాడో ఆ రేషన్ డీలరు, ఇదంతా కూడా మొత్తం ఎక్కడికెక్కడ చేరాలో ఈ ఒక ప్రాపర్ వ్యవస్థ లేకుండా ఇది కంప్లీట్గా ఇల్లీగల్ రూట్లో కంప్లీట్గా జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రం అంతా తెలుసు. ఇది ఉదయగిరి నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా. మనం ఒకవేళ తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేయాల్సిందే, కానీ అందరికీ తెలిసింది. అసలు సరికే లేపేశారు ఆ నుంచి, రైస్ బ్యాగులే డిస్ట్రిబ్యూషన్ పోలాయి. ఏ రేషన్ షాప్కి డిస్ట్రిబ్యూషన్ పోకుండానే ఆ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచే మొత్తం లేపేశారు. అంటే ఎంత దారుణమో చూడండి. అంటే అక్కడ పనిచేసే వాళ్ళు మన సిస్టమ్ కూడా కరెక్ట్ చేసుకోలేడు. అంటే ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే గవర్నమెంట్ పరంగా కూడా సిస్టమ్స్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇన్ఛార్జ్ ఎవరు, ఎంఎల్ఎస్ పాయింట్కి గవర్నమెంట్ తరఫున ఇన్ఛార్జ్ ఎవరు, అక్కడ ఏం జరుగుతూ ఉంది, అక్కడ ఎంప్లాయీస్ ఎందుకు చేశారు ఇదంతా, ఎంప్లాయీస్ తెలియకుండా ఎట్లా వెళ్తాయి, తెలిసే వెళ్తాయి కదా. సో అవన్నీ కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పాను నేను. ఎవరైనా ఉపేక్షించే పని లేదు. నాకు ఉదయగిరి నియోజకవర్గంలో కాదు, నాకు ఇండియాలో కాదు, నాకు ఎవరితో ఆబ్లిగేషన్ లేదు. నాకు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినోండి నేను ఉదయగిరి నియోజకవర్గంలో. ఎవరికి ఏది వచ్చినా కూడా నాకు ఎవరితో ఆబ్లిగేషన్ లేదు. నేను మొహాటం లేకుండా మాట్లాడతాను. ఆమె చాలా పెద్ద బాధ్యత ఉంది ఉదయగిరి నియోజకవర్గం, చిన్న విషయం కాదు ఇది. ఎప్పుడు 30-40 ఏళ్ళ నుంచి కూడా పరిష్కారం లేని సమస్యలు అంటే నా చేతనే చేస్తున్నా. ఇప్పుడు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉదయగిరి టౌన్లో మోచే క్యాస్ట్ అని ఒకటి ఉంది. ఆ క్యాస్ట్ సమస్య ఉన్నది. ఒక 30 కుటుంబాలు అనుకుంటా, దగ్గర 30 కుటుంబాలు ఉదయగిరిలో. ఇప్పుడు కాదన్న, దాదాపు 20 ఏళ్ళ నుంచి సమస్య అట్లా నాంతానే ఉన్నది. అది ఆర్డీఓ గారిని గట్టిగా పట్టుకొని కింద మీద పడి మొత్తం మీద ఆ సమస్యను పరిష్కారం చేశాం. అట్లా చాలా చోట్ల ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకపోతే ఎలక్ట్రికల్ పట్టుకుని చేస్తాను. అంటే నా శక్తి మేర చేయాల్సిన దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాను. అందరూ తెలుసు అడిగి, రాబోయే రోజుల్లో నేను పబ్లిష్ చేస్తాను మొత్తం అవి. ముఖ్యంగా మీరు అడిగిన గట్టుపల్లిది, దయచేసి నేను జర్నలిస్టుల మిత్రులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎంక్వైరీ చేసుకోండి ఫ్యాక్ట్స్. నేను చెప్పిందే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సెట్లు అంటే ఒక చిన్న పంచాయతీలో నేను కూర్చున్నట్టు కానీ, ఆ మనుషులు ఎవరైనా సరే నా దగ్గర వచ్చి కూర్చున్నట్టు కానీ, వాడి ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నట్టు కానీ, నేను వాళ్ళతో ఫోన్ మాట్లాడినట్టు కానీ, మా అన్న గురించి చెప్పారు. కాకర్ల వెంకట్ మా పెదనాయన కొడుకు. ఆయన 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీకి సర్వీస్ చేస్తున్నారు. మన సోదర సమానులు మన రామకృష్ణ గారి దగ్గర మూడు ఎలక్షన్స్ చేశారు. మొన్న నాకు ఎలక్షన్లో హెల్ప్ చేశారు. ఒక మండలానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. కుటుంబ సభ్యుడు ఎలక్షన్లో హెల్ప్ చేశాడు. తర్వాత ఒక 6 నెలలు అక్కడ ఉన్నారు. ఆయన మీద బురద చల్లారు. ఇప్పుడు ఇతను ఏదేదో మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో చెప్పాడు. ఇప్పుడు ఒకరు కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటారు, ఏదో ఒక సలహా ఎవరో ఇస్తుంటారు, అటు చేసుకో అంటే. ఏమన్నా ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా, ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఏమైనా అయిందా, ఏమన్నా ₹1 ట్రాన్సాక్షన్ అయిందా, నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఏముందని మాట్లాడుతున్నారు. నీ నోటికి వచ్చినట్టు నీ వెనకాల నిన్ను ప్రోత్సహిస్తున్నారని చెప్పి వెనకాల వాళ్ళకన్నా తెలివి ఉండాలి. కనీసం ఇది పనికిమాలిన సబ్జెక్ట్ పట్టుకొని దీన్ని ఏలాడుతున్నామని తెలియాలి. దీంట్లో ఏముందని. మర్డర్ జరిగిన దానికి కూడా వీళ్ళకే ఆపాదిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్పరెంట్గా
అక్కడ అన్యాయం జరిగింది, ఇబ్బంది జరిగింది అంటే కేసు పెట్టుకోమని చెప్తాం, కానీ ఎక్కడ కూడా మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది లేదు. నేను ఏ డిపార్ట్మెంట్ కానీ, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎక్కడ కూడా చిన్న ఎవిడెన్స్ కూడా లేదు. పూర్తిగా బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో పూర్తిగా బేస్లెస్ అలిగేషన్స్ చేసి ఒక రకంగా నా గౌరవాన్ని తగ్గించే కార్యక్రమం, అంటే ఏదో ఒకటి బురద పూసేస్తే ఈయన డిఫేమ్ అయిపోతాడు, ఈ టైప్లో ముందుకెళ్లే పరిస్థితి ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. చట్టపరమైన చర్యలు ఏ అయితే యూట్యూబ్ ఛానల్స్, బయట యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే చేశారో, ఇది ఇంతకుముందు బ్రాడ్కాస్ట్ చేశారో ఆ 2 యూట్యూబ్ ఛానల్స్ మీద నిన్న సాక్షి మీడియా, సాక్షి పత్రిక కూడా నిన్న ప్రింట్ చేయడం జరిగింది. ఒక పేపర్ పెట్టుకొని కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర లేదు, చిన్న ఎవిడెన్స్ కూడా నీ దగ్గర లేదు. ఏం దోస్తున్నావు? దోసుకోవడానికి నేను వచ్చింది అడిగి. నీ వచ్చి ఈ 4-5 లక్షలు లేకపోతే 10 ఎకరాలు రిజిస్టర్ చేసుకోవడానికి నేను వచ్చింది. ఏం మాట్లాడతారు? అర్థం పద్ధం లేని మాటలు. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు, నాయకులు హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఏం సమస్యలు లేవు. కాకపోతే ఒకరిద్దరు పెద్ద మనుషులకి సమస్యగా ఉంది. ఒకరిద్దరు పెద్ద మనుషులకి నిద్ర పట్టడం లే. ఒరే ఉదయగిరి డెవలప్ అయిపోతుంది, కాకాల సురేష్ బాగా చేసుకుంటున్నాడు, ఏదోటి కెలకాలి, వాళ్ళకి నిద్ర పట్టక చేసే కార్యక్రమాలు ఇవన్నీ. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను విన్నవించుకునేది, మీరు ఏదైనా తప్పు కానీ చేస్తే మీ దగ్గర కానీ ఏదైనా బేసిక్ ఎవిడెన్స్ ఉంటే, ఇదిగో నువ్వు పలానా తప్పు చేసావని చెప్పి డెఫినెట్గా క్వశ్చన్ చేయండి. అందులో ఏ మొహాటం లేదు, నేను సమాధానం చెప్పుకుంటాను, నేర్చుకుంటాను, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. లేదు నా దగ్గర ఎవరన్నా ఉన్నవాళ్ళు తప్పు చేసినా కూడా దయచేసి నా దృష్టికి తీసుకురండి. నేను మన ప్రజలకు కూడా చెప్పాను, నేను గల్లా పట్టే నా దగ్గర తీసుకురండి అని చెప్పి. ఎక్కడ కూడా లెక్కర కానీ, రైస్ కానీ, గ్రావెల్ కానీ ఎక్కడ కూడా నేను ఇన్వాల్వ్ అయిందే లేదు. ఎక్కడ ఏ చిన్న పాయింట్లో కూడా ఇన్వాల్వ్ అయిందే లేదు. ఇంతకుముందు నా మీద రాశారు శాండ్ దోపిడీ చేస్తున్నావు, శాండ్ మాఫియా అని చెప్పి. అసలు ఉదయగిరిలో శాండే లేదు. ఏది పడితే అది రాశారు. యూట్యూబ్ ఛానల్స్, పక్క యూట్యూబ్ ఛానల్స్, 2-3 యూట్యూబ్ ఛానల్స్ ఎట్ట పడితే అట్ట శాండ్ రీచ్లు లేవు, అసలు శాండే లేదు, ఎట్ట పడితే అట్ట రాశారు. ఎక్కడ ఎవరో 4 చెట్లు కొట్టుకుంటే దాన్ని గందరగోళం చేసి నానా రచ్చా చేసి దీని వెనకాల ఇదే పెద్ద ఇల్లే, ఈ బ్యాచే మొత్తం. బచ్చ బ్లాక్మెయిలర్ ఒకడు ఉన్నాడు, వాడికి అదే పని. ఇంకా వాడిని దయచేసి మీరు ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఎవరు కూడా దయచేసి ఫ్యాక్ట్స్ తీసుకోండి, దయచేసి ఫ్యాక్ట్స్ తీసుకోండి, అడగండి, క్వశ్చన్ చేయండి. మీకు అధికారం ఉంది, జర్నలిస్ట్ మిత్రులుగా జర్నలిజంకి అధికారం ఉంది. మీరు ఖచ్చితంగా నన్ను క్వశ్చన్ చేయండి. తప్పు చేస్తే నేను సమాధానం చెప్పడానికి ఎప్పుడైనా రెడీగా ఉంటాను. ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చి తీరుతాను. 5 ఏళ్లలో కొంత ప్రోగ్రెస్ ఉంటుంది. 25 ఏళ్లలో మటుకు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారే పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోతోంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మిత్రులు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.